మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ 16/11/2024 నుండి 30/11/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు ఉండడం, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఎలా తొలగించుకొని ఎలా ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దే దు షం జా ధా దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రాహు, తృతీయంలో గురు సంచార స్థితి, 5వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగము, రాజ్యస్థానంలో శుక్రుడు, వ్యయంలో శని భగవానుడు. అంటే 5 గ్రహాలు యోగించడం, 4 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన చిన్న చిన్న విషయాలలో ఒత్తిడి, మీరు ఏదైతే అనుకుంటారో పని అవుతుంది కానీ అయ్యేంత వరకు ఏదో తెలియని ఆందోళన, కష్టే ఫలి అంటే ఎంతో కష్టపడితే కానీ ఆ పని అవ్వకపోవడం, పని అవుతుందనే విషయం తెలుసు మీకు, అయినా అనేక రకాల ఆటంకాలు, అనేక రకాల ఇబ్బందులు. అందుకే చెప్తారు పెద్దవారు, సత్కర్మ చైవ సత్ఫలితః దుష్కర్మ చైవ దుష్ఫలితః అంటారు. గతంలో మీరు మంచి చేసి ఉండింటే ఇప్పుడు మీకు ఆ పుణ్యము భక్తి దానం ఉపయోగపడి విజయం మీ సొంతం అవుతుంది. గతంలో ఏమైనా అనుకూలంగా లేని పనులు చేసినట్లయితే ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి మీరు ఏదైతే అనుకుంటారో అవి జరగకపోవడం, అనారోగ్యము, ఇబ్బంది పరిచే పరిస్థితి ఉంటుంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే కాకుండా యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు తస్మాత్ జాగ్రత్త. కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి కాలము రాబోతుంది. సహ ఉద్యోగస్తులతో, తల్లిదండ్రులతో, గురువులతో, తోటి వారితో మీరు వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, వేలకు తినండి, వేలకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి, పక్షులకు జంతువులకు ఆహారాన్ని దానం చేసే ప్రయత్నం చేయండి. కర్మను దానం చేసుకోవడం వలన లేని అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే కాల సమయం కనుక వీలైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం, లేకపోతే గురుస్వాములకు కానీ ఆ అయ్యప్ప స్వాములకు పాదపూజ చేయడం, వారికి పూజా కార్యక్రమం చేసుకుంటే వారికి సేవా కార్యక్రమం చేయడం, భిక్షను ఏర్పాటు చేసుకోవడం, తిన్న తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క సేవను మీరు సేవ చేయగలిగినట్లయితే అయ్యప్ప స్వామివారి యొక్క సేవలో, పల్లకి సేవలో కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం యోగం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ
అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజ వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము, అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటి వంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ, లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తి నామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ, ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో, అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి. వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడు పైన వచ్చే మిగడం తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో, అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం.